ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడైన వాక్య స్వరూపమైన వాక్యమైన దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో నుంచి దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖనాల్లో నుంచి, మనం విన్నటువంటి పరిశుద్ధమైన లేఖనాల్లో నుంచి దేవుడు 2 విషయాలు మనకు తెలియపరచబోదు. ఒకటి, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను, మరియు జీవము యొక్క నియమము మరణముని జీవములోనికి మార్చుట అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేద్దామని. ఒకటి చూడండి, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను, మరియు జీవము యొక్క నియమము మరణాన్ని జీవములోనికి మార్చుట అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేద్దామండి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ 2 వచనాలు మీకు అర్థమవడానికి నేను ఆదికాండం నుంచి కొన్ని విషయాలు పరిచయం చేస్తూ వస్తాను. అయితే మీరు ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మనసు పెట్టి, ఏకాగ్రత పెట్టి మీరు విన్నట్లయితే ఈ వాక్యము మీకు బహు స్పష్టముగా అర్థమవుతుంది. అయితే ఈ వాక్యం వివరించబోయే ముందుగా మొట్టమొదటిగా అక్కడ ఏం రాయబడి చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఈ రాత్రికాల సమయంలో 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆదికాండము అనే ఈ గ్రంథంలో ఆదికాండము అనే పదాన్ని గ్రీకు భాషలో అయినటువంటి సెప్టాయజెంట్ అనే అనువాదంలో నుంచి ఈ పదాన్ని తీసుకున్నారు. అనగా లాటిన్ భాషలో దీనికి అర్థం ఏంటంటే జన్మనిచ్చుట లేక ప్రారంభము అనే అర్థము. ఏం చెప్పండి, ఆదికాండం అంటే అర్థం ఏంటి? జన్మనిచ్చుట లేక ప్రారంభము అనే అర్థం. అనగా ఆదికాండము గ్రంథం అనేది సమస్త సృష్టి యొక్క ప్రారంభాన్ని, సమస్త సృష్టిలో దేవుడు ఏవైతే కలగ చేశాడో, దేవుడు ఏవైతే సృష్టించాడో, దేవుని కృప కలిగిన హస్తముల చేత, వాక్కు చేత దేవుడు తన సంకల్పంలో, తన ఉద్దేశంలో, తన చిత్తంలో ఏవైతే చేశాడో అవన్నిటికీ ప్రారంభ విషయాన్ని ఆదికాండము గ్రంథం మనకి తెలియపరుస్తూ వస్తుంది. కాబట్టి ఆదికాండం అంటే జన్మనిచ్చుట లేక ప్రారంభము అని అర్థము. చాలామంది అంటారు కోడి ముందా గుడ్డు ముందా అంటారు. అలాంటి వాటికన్నిటికీ సమాధానము ఆదికాండంలో మాత్రమే మనకి బహుస్పష్టంగా తెలియపరచబడుతూ వస్తాయి. అయితే ఈ ఆదికాండము గ్రంథం గురించి మీకు వివరిస్తూ వస్తాను. ఎందుకంటే అది వివరించకపోతే నేను చెప్పే వాక్యము మీకు అర్థం కాకపోవచ్చు. అయితే ఆదికాండంలో మొత్తం మీద 50 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉండగా, అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ ఆదికాండంలో ఉన్నటువంటి 50 అధ్యాయాల్లో అనేకమైన దైవికమైన సత్యాలు, దైవికమైన విషయాలు ఈ ఆదికాండంలో చాలా బహుస్పష్టంగా దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఆదికాండంలో చెప్పబడిన విషయాలే ప్రకటన గ్రంథంలో నెరవేర్పులో మనం చూస్తూ వస్తాము. అనగా ఆదికాండము ప్రారంభమైతే ఆదికాండాన్ని ప్రకటన గ్రంథాన్ని కలిపేటట్టు ఒక వంతెనగా, ఒక బ్రిడ్జిగా బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త బాధ్యత వహిస్తుంది. కాబట్టి అందుకని మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు ప్రారంభమవుతుంది. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు అనే పదముతోనే ప్రారంభమవుతుంది. అయితే ఆదికాండంలో ఆదియందు అనే పదము సృష్టి యొక్క ప్రారంభం గురించి తెలియపరుస్తుంది. అయితే యోహాను సువార్తలో ఆదియందు అనే పదము సృష్టి యొక్క ప్రారంభం కాదు, కానీ అసలు సృష్టి లేకుండా ఉన్నప్పుడు, ఈ ప్రపంచం అనేది స్థాపించబడక మునుపు, నిత్యత్వపు కాలంలో కేవలము దేవుడు మాత్రమే ఉన్నటువంటి ఆ ప్రారంభం గురించి మాత్రమే
యోహాను సువార్త మాట్లాడుతూ వస్తాయి. అయితే ఆది కాండంలో ఉన్నటువంటి 50 అధ్యాయాలు మనము చాలా సులభంగా ఈ రాత్రికాల సమయంలో నేర్చేసుకోగలము. అర్థమవుతుందా? ఆది కాండం మొత్తం మీ గుండెల్లో పెట్టాలనేది నా ఉద్దేశం. అర్థమైందా? ఒక వచనం కాదు, ఆది కాండం మొత్తం మీ గుండెల్లోకి వెళ్ళిపోవాలి, మీ హృదయంలో. ఎందుకంటే కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం మేలు సమృద్ధిగా, చదవండి ఆ మాట, కొలస్సీ 3:16 తీసుకోండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనలో నివసించవలసింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి. వాక్యమైన దేవుడు మనలో సమృద్ధిగా నివాసం చేయాలి. మన హృదయ అంతరంగంలో నుంచి జీవధారలు ప్రవహించినట్లుగా దేవుని మాటలు ప్రవహించాలి. దేవుడు జీవజలపు ఊటుగా, జీవ ప్రవాహముగా, నిత్య జీవపు కలిగిన మాటలు కలిగిన వాడుగా ఉన్న దేవుని వాక్యము మన హృదయంలో సంపూర్ణంగా నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉంటే వాటిని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి, మొదటి 2 అధ్యాయాలు మొదటి విభాగము, 3వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు 2వ విభాగము, అలాగనే 12వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాల వరకు 3 విభాగాలుగా ఉన్నాయి. అయితే మొదటి 2 అధ్యాయాలు ఏమి తెలియపరుస్తున్నాయంటే దేవుడు చేసినటువంటి సృష్టిని గురించిన విషయాలు తెలియపరుస్తున్నాయి. చెప్పండి, ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం ఏం తెలియపరుస్తున్నాయి? దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో, దేవుడు ఈ సృష్టిని ఏ విధంగా కలగచేశాడో, దేవుడు ఈ సృష్టిని ఏ విధంగా ఆయన సమస్తము నెరవేరుస్తూ చక్కగా సిద్ధపరుస్తూ వచ్చాడనే విషయము ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయాలు తెలియపరుస్తాయి. అయితే ఆది కాండం 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుడు కలగ చేసిన సృష్టిని అపవాది అయినటువంటి సాతాను ఏ విధంగా భ్రష్టు పట్టించాడో, ఏ విధంగా సర్వనాశం చేశాడో, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన మానవుడు ఏ విధంగా పతనం అయిపోయాడో అనే విషయము ఆది కాండము 3వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు వివరిస్తూ వస్తాయి. అయితే ఆది కాండం 12వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాల వరకు దేవుడి పేరట సృష్టించబడిన మానవుడిని అపవాది ఏ విధంగా పాడు చేశాడో, ఏ విధంగా పాపంలో పడవేశాడో, ఏ విధంగా అతని జీవితము పతనమైపోయేలా చేశాడో, ఆ పతనమైపోయిన మానవుణ్ణి రక్షించడానికి యెహోవా పిలిచిన పిలుపు గురించి ఆది కాండం 12వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాల వరకు దేవుని పిలుపు గురించినటువంటి విషయాలు దేవుని గ్రంథంలో చెప్పబడుతూ వస్తాయి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఒక ఇల్లు నిలబడాలంటే దానికి ఎన్ని పిల్లర్స్ కావాలి? పెద్ద బిల్డింగ్ కాదు చెప్పేది. ఎన్ని ఇల్లు? ఒక ఇల్లు ప్రస్తుతానికి 4 పిల్లర్స్ అనుకో. అలాగనే ఆది కాండములో 4 విషయాలు. ఒకటి, దేవుడు సృష్టించాడు. రెండోది, దేవుడు సృష్టించిన సృష్టిని అపవాది ఏం చేశాడు? పాడైపోయేలా చేశాడు. మూడోదిగా, మానవుడు పతనములో పడిపోయాడు. అయితే 4వదిగా దేవుడు ఏం చేశాడంటే ప్రియమైన బిడ్డలారా, ఆ పతనం అయిపోయిన మానవుణ్ణి నేను నిన్ను రక్షిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినటువంటి విషయాలు ఆది కాండంలో మనం చూస్తూ వస్తూ ఉంటాము. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆది కాండంలో మనం చూసినట్లయితే 3 పేర్లు చాలా ప్రత్యేకమైన విషయంగా కనబడతాయి. అంటే మొదటి విభాగంలో ఉన్నటువంటి పేరు, 3వ విభాగంలో ఉన్నటువంటి పేరు చాలా అద్భుతమైనవి. కానీ 2వ విభాగంలో ఉన్నటువంటి పేరు అద్భుతమైనది కాదనగా, మొదటి విభాగంలో ఎవరున్నారు చూడండి, ఒకసారి వచ్చి చదవండి. ఆదియందు దేవుడు. మొట్టమొదటి విభాగంలో మొదటి 2 అధ్యాయాలు ఎవరు కనిపిస్తున్నారు మనకి? అక్కడ దేవుడు కనిపిస్తున్నారు. అయితే 2వ విభాగంలో ఎవరున్నాడంటే సాతాను అనే వ్యక్తి ఉన్నాడు. అయితే 3వ విభాగంలో ఎవరున్నారు? యెహోవా దేవుడు నూతన ఆరంభం కనుక పతనమైపోయిన మానవ జాతి, చెడిపోయినటువంటి ప్రజల చేత ప్రపంచము
సర్వనాశనం అయిపోయినప్పుడు ఆ సమయంలో అనేకమైన ప్రజలు, మానవ జనాంగము దేవునికి వ్యతిరేకంగా మార్చబడినటువంటి ఆ సమయంలో దేవుడు అబ్రహామును పిలుస్తూ నూతన ఆరంభాన్ని ఆయన ప్రారంభిస్తూ వచ్చాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ ఆదికాండంలో దేవుడు తెలియపరుస్తూ రావటం జరిగింది. అయితే ఈ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవటం వల్ల మనమంతా ఎవరుగా పిలువబడ్డాము? అబ్రహాము సంతానముగా పిలువబడ్డాము. అబ్రహాము పిలువబడినటువంటి జాతికి తండ్రిగా ఉన్నాడు. అయితే ఆది కాండంలో మొత్తం మీద 8 మంది వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఎవరంటే ఆదాము, అలాగనే హేబేలు, హానోకు, నవాహు అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళెవరంటే ఆదాముకి సంబంధించిన వారు. అలాగనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు అని మరొక 4 ఉన్నారు. మొత్తం మీద ఆది కాండంలో 8 మంది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటే వాళ్ళు మొదటి 4 సృష్టించబడిన జాతికి తండ్రిగా ఆదాము ఉన్నాడు. రెండవ గుంపులో 4 పిలువబడిన జాతికి తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, మనము సృష్టించబడిన జాతిలో ఉన్నామా? పిలువబడినటువంటి జాతికి సంబంధించిన వారిగా ఉన్నామా? గతంలో మనం దేవుని చేత సృష్టించబడ్డాము. అయితే సృష్టించబడిన మనము మన జీవితాలు నిరాకారముగాను శూన్యముగాను మార్చబడ్డాయి. అయితే దేవుని మహాకృపను బట్టి మనం ఏం చేయబడ్డాం? దేవుని చేత పిలువబడ్డాము. అయితే పిలువబడిన వారికి దేవుడు ఏవై ఉన్నాడనే విషయం చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకోండి. పిలువబడిన వారికి దేవుడు ఏవై ఉన్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని చేత పిలువబడిన వ్యక్తిగా, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పట్ల నువ్వు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడ్డావు. అయితే పిలువబడిన నీకు దేవుడు ఏమిటంటే దేవుని శక్తిగాను దేవుని జ్ఞానముగాను ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ శక్తి కలిగిన దేవుడి గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అయితే పిలువబడిన మనకి దేవుని శక్తిగాను దేవుడు మనకి జ్ఞానముగాను ఉన్నాడు. కాబట్టి అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడి ప్రపంచాన్ని కలుగ చేసినప్పుడు అది బాగానే మంచిగానే ఉండింది. అయితే ఇక్కడ 2వ వచనం చూసినట్టు భూమి ఎలా అయిపోయిందంట? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిరాకారముగాను అంటే గందరగోళంగాను, ఇంకా చెప్పాలంటే గజిబిజిగాను, వ్యర్థముగాను, ఖాళీగా అది మార్చబడిపోయింది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు కలుగచేసిన సృష్టి ప్రారంభంలో బాగానే ఉండింది. కానీ ఆ సృష్టి ఎందుకు నిరాకారంగా మార్చబడింది? ఆ సృష్టి ఎందుకు వ్యర్థముగా మార్చబడింది? ఆ సృష్టి ఎందుకు గజిబిజిగా మార్చబడి ఖాళీగా ఎందుకు అయిపోయిందంటే దేవుడు అపవాదికి తీర్పు తీర్చిన కారణాన్ని బట్టి ఈ భూమి ప్రపంచము దెబ్బతినిపోయింది. అయితే ప్రియమైన బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకమునుపు, మనము యేసు ప్రభు పట్ల విశ్వాసమునుపు ఉంచకమునుపు మన జీవితం కూడా నిరాకారముగాను శూన్యముగాను గందరగోళముగాను వ్యర్థముగాను ఖాళీగాను మార్చబడిపోయిన పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి. అనగా రూపు రేఖలు లేకున్నటువంటి పాడైపోయినటువంటి జీవితంలో మనము జీవిస్తూ ఉండేవారము. ఇంకా చెప్పాలంటే అగాధ జలముల మీద ఏం కమ్ముకొని ఉందంట? చీకటి కమ్ముకొని ఉందని చెప్పి దేవుని వాక్యం సెలవు. కాబట్టి మన ప్రభు అయిన యేసే నమ్మకమునుపు అనేక మంది ప్రతి ఒక్కరూ అగాధంలో పడిపోయిన వారుగా ఉన్నారు. కొంతమంది వ్యభిచారం అనే అగాధంలో పడిపోయారు, కొంతమంది తాగుడు అనే అగాధంలో కొంతమంది పేకాటని, కొంతమంది కోడి పందాలని, కొంతమంది
అనేకమైన చెడ్డ మత్తు పదార్థాలకి బానిసలైపోయి ఆ అగాధంలో పడిపోయి రాలేక కొట్టిమిట్లాడుతూ వాటికి బానిసలైపోయి అనేక మంది చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. అనేక మంది మరణించారు కూడా. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని ఈ దినాన దేవుడు పిలుస్తున్నాడు. అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడినట్లుగా మనం పడిపోయిన అనేకమైన అగాధమనే పాపములో నుంచి, అగాధమనే శాపములో నుంచి, అగాధమనే భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన పతనమైపోయిన జీవితంలో నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించాలని ఈ రాత్రికాల సమయంలో ఆయన ఆశిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథం ప్రకారంగా భూమి నిరాకారంగాను, శూన్యంగాను, లేక అది ఖాళీగాను, వ్యర్థంగాను మారిపోయిందంటే దాని అర్థం ఏంటంటే దేవుని తీర్పు వలన అది అలాగా మార్చబడింది. ఎందుకంటే అపవాది దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు సాతానికి తీర్పు తీర్చినప్పుడు ప్రపంచము దెబ్బతినిపోయింది. అయితే ఆ విషయం చూద్దామండి. తర్వాత 2-3 వచనం చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అలాగనే మనం 6వ వచనం కూడా చూద్దామండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరపుగా ఆ ప్రకారమాయను. దేవుడు 9వ వచనం చదవము. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారమాయను. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మొదటి వచనంలో మాత్రమే సృష్టిని చేశాడు, కానీ 2వ వచనంలో దేవుడు సృష్టిని చేయలేదు. ఎందుకంటే ఆ దేవుడు సాతానికి తీర్పు తీర్చిన కారణాన్ని బట్టి లోకంలో వెలుగు ఉంది, కానీ వెలుగు ప్రకాశించుకుంటా, ఈ ప్రపంచము ప్రకాశింపనివ్వకుండా చీకటి కమ్మి వేసింది. అలాగనే భూమి దేని కింద పాత పెట్టబడింది? అగాధ జలముల కింద పాత పెట్టబడినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. 9వ వచనంలో దేవుడు ఆకాశం కిందనున్న జలములకు చోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారమాయను. ఆరిన నేల కనబడును గాకని పలకగా అనగా భూమి దేని కింద కప్పబడి ఉంది? నీటి కింద పాతి పెట్టబడి ఉంది. దాని అర్థం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుంది అంటే దాని అర్థం ఏంటంటే భూమి నిరాకారంగాను శూన్యముగాను మార్చబడిందని దాని అర్థం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు సృష్టిని చేసేటప్పుడు 3 విధాలుగా చేశాడు. దేవుడు ఏం చేశాడంటే సృష్టించాడు, రెండోదిగా తయారు చేశాడు, మూడోదిగా రూపొందించాడు. ఈ మాట మీకు అర్థమవడానికి జకర్యా గ్రంథం తీసుకోండి, 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం చూద్దాండి. వాక్య భాగము జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం చూద్దామండి. దేవుడు ఏమి సృష్టించాడు, ఏమి తయారు చేశాడు, ఏమి రూపొందించి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మొట్టమొదటిగా ఏం కలుగ చేశాడంట? ఆయన ఆకాశాన్ని సృష్టించాడు, తర్వాత భూమిని సృష్టించాడు, తర్వాత మానవుణ్ణి కూడా దేవుడు కలుగ చేశాడు. అయితే ఆకాశం అనేది భూమి కొరకు ఉంది. ఆకాశం దేని కొరకు చేయబడింది? ఈ భూమి కొరకు చేయబడింది. భూమి అనేది ఎవరి కొరకు చేయబడింది? మానవుడి కొరకు చేయబడింది.
అయితే మానవుడు ఎవరి కొరకు సృష్టించబడ్డాడు అంటే దేవుని కొరకు సృష్టించబడ్డాడు. ఆకాశం వచ్చి భూమి కొరకైతే, భూమి మానవుని కొరకైతే, మానవులైన మనము ఎవరి కొరకు సృష్టించబడ్డాము? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఏం చేయబడ్డామంటే సృష్టించబడ్డాము. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అంటే అర్థం ఏంటంటే, ఈ సమయంలో మనం చూద్దామండి, అగాధ జలముల్ని ఏమి కమ్ముకొని ఉందంట? చీకటి కమ్ముకొని ఉంది. అయితే ఆ అగాధ జలములు చీకటి కమ్ముకొని ఉన్నప్పుడు ఆ జలముల కింద భూమి పాతి పెట్టబడి ఆ భూమి మీద మొత్తము నీటితో నిండిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నీళ్ళు అనే మాట రెండింటికి అర్థం వస్తుంది. ఒకటి జీవానికి సంబంధించిన విషయం. ఏం చెప్పండి? నీళ్ళు అంటే అర్థం ఏంటి? జలము అంటే అర్థం ఏంటి? జీవానికి సంబంధించిన విషయము. అలాగనే బైబిల్ గ్రంథంలో నీళ్ళు అనేటివి రెండింటికి సాదృశ్యం. ఒకటి మరణానికి, రెండోది దేవుని జీవానికి సాదృశ్యం అనే విషయం. అయితే మనకి బాప్టిజం తీసుకున్నప్పుడు దేనితో తీసుకుంటాం బాప్టిజం? మనము నీటి మూలంగా. అంటే మనము బాప్టిజం తీసుకున్నప్పుడు ఎవరి మరణంలో పాలుపంపులు పొందాము? యేసుక్రీస్తు ప్రభు మరణంలో, సిలువ మరణంలో మనము పాలుపంపులు పొందుతూ వచ్చాము. అలాగనే ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి నీరు మరణాన్ని సూచిస్తుంది. కాబట్టి అగాధ జలముల్ని చీకటి కమ్మి ఉందనగా ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని మరణంతో నిండిపోయింది. అయితే మరణంతో నిండి ఉన్నటువంటి ఆ భూమిని, ఆ ప్రపంచాన్ని, ప్రతి మానవుణ్ణి దేవుడు మరణంలో నుంచి జీవంలోనికి నడిపించాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం చూద్దండి, మనం గమనించినట్లయితే, ఆయన అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అగాధ జలముల్ని చీకటి కమ్ముకొని ఉండటం అంటే అర్థం ఏమిటి? ఆ చీకటి కమ్ముకొని జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని అర్థం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, పదుగుతూ ఉండెను అని అర్థము. ఏం చెప్పండి? అల్లాడటం అంటే ఏంది అర్థము? పదుగుటం. అందుకని ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నారు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని. చూడండి, పక్షిరాజు తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒక కోడి గుడ్లు పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది? పొదగుదా? పొదిగేటప్పుడు మీరు దగ్గరికి వెళితే అది రెక్కలు ఏం చేస్తుంది? గుడ్లు దగ్గరికి లాగుతుంది. రెండోదిగా రెక్కల్ని కదిలించదా? దాన్ని అల్లాడించటం అంటారు. అలాగనే దేవుని ఆత్మ జలముల మీద అంటే అగాధ జలముల మీద చీకటి కమ్ముకొని ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండిన అంటే అర్థం ఏంటంటే, మరణంతో నిండిపోయిన మానవుణ్ణి, మరణంతో నిండిపోయిన లోకాన్ని మరణపు స్థితిలో నుంచి జీవములోనికి నడిపించడానికి దేవుడు శక్తి కలిగిన ఆత్మగా, పొదిగే ఆత్మగా మన మీద అల్లాడుచుండెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పక్షిరాజు వలె మనకి నిత్య జీవం ఇవ్వటానికి, ఆయన నిత్య మహిమ రాజ్యంలో మనం చేర్చడానికి, మరణంలో నుంచి దేవుడు మనల్ని విమోచించడానికి ఆయన అగాధ జలముల పైన అల్లాడుచు ఉండిను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని ఆయన పక్షిరాజుతో పోల్చబడ్డాడు. పక్షిరాజు దేనికి సాదృశ్యమైంది? నిత్య జీవానికి సాదృశ్యమైంది, ఎప్పుడు జీవము కలిగినదిగా ఉంటుంది. అలాగనే పక్షిరాజు తన పిల్లల పైన రెక్కలు ఆడించడం అంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నట్టు. అంటే ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఒక కోడి గుడ్ల మీద ఎన్ని దినాలు పొదుగుతుంది చెప్పండి? 21 రోజులు పొదుగుతుంది. ఎన్ని రోజులు చెప్పండి? అయితే 21 రోజులు పొదిగినప్పుడు తర్వాత ఆ గుడ్లు ఎలా మార్చబడతాయి? పిల్లలుగా మార్చబడతాయి. అంటే అది పొదిగితే పిల్లలుగా మార్చబడిపోద్దా? అలా క్రియ ఎందుకు జరిగిందంటే, ఆ కోడిలో ఉన్నటువంటి వేడి ఆ గుడ్డల మీదకి వచ్చినప్పుడు అవి ఎలా మార్చబడ్డాయి? అదే పోలికగా
మార్చబడి ఇంకా అనేకమైన ఉత్పత్తి చేయబడి, అలాగనే దేవుని ఆత్మ జలముల మీద చుండును అంటే మరణపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు జీవము కలిగిన వ్యక్తులుగా చేయడానికి, అనారోగ్యపు స్థితిలో ఉన్న మనవల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇంకా మరొక మాట కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో చూద్దామండి. మలాకి గ్రంథం తీసుకోండి, 4వ అధ్యాయం 2వ వచనంలో. వాక్య భాగం మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. చూడండి, ప్రభు అయిన యేసయ్య మనకేమై ఉన్నాడైనా నీతి సూర్యుడిగా ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకేముంది? ఆరోగ్యం ఉంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండటం అంటే పొదగటం అర్థము. ఒక కోడి గుడ్ల మీద పొదిగేది ఎందుకు? అనేకమైన పిల్లల్ని ఉత్పత్తి చేయడానికి. అలాగే దేవుని ఆత్మ చీకటి కమ్మిన అగాధ జలముల మీద పొదగటం అంటే అర్థం ఏంటంటే మరణపు స్థితిలో ఉన్న లోకంలో నుంచి ప్రతి మానవుణ్ణి జీవంలోనికి నడిపించడానికి. కాబట్టి ఆయన రెక్కల కింద మనకేముంది? ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల కింద మనకి భద్రత ఉంది. ఆయన రెక్కల కింద మనకేముంది? సంరక్షణ, కాపుదల, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కనొక సమయంలో మనకు తెలిసిన విషయమే, పొదగటం అంటే కోడి గుడ్ల మీద పొదగటం తెలుసు, కొన్ని పక్షులు కొన్ని గుడ్ల మీద పొదగటం తెలుసు. కానీ ఒక్కనొక సమయంలో ఒక ఆమె డబ్బుల మీద పొదగుతా ఉంది. దేని మీద పొదగుతుందా ఆమె? మీకు అర్థమైందని చెప్పిన మాట. ఒక ఆమె డబ్బుల మీద పొదగుతా, ఆ సంగతి మాకు తెలియదు. ఆమె చిలమాంచన్ అనే ఊర్లో ఒక ప్రాంతంలో ఒక్కనొక సమయంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మా అన్న గతంలో సేవ చేస్తున్నాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన రెక్కల కింద మనకి ఏమొస్తుందంట? నీతి సూర్యుని రెక్కల కింద మనకి ఆరోగ్యం కలగదు. అలాగనే ఆమె కడుపు భాగంలో 3 గడ్డలు ఉన్నాయి. ఆ గడ్డల సమస్యల చేత ఆమె బాధపడుతున్నప్పుడు ఆమె దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయగా ఆ 3 గడ్డలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చూపించాడు. 3 దోసకాయలు పగిలిపోయినట్లుగా ఆమె కనిపించింది. ఎప్పుడైతే అలా కనిపించిందో ఉదయం కల్లా ఈమె కడుపులో ఆ 3 గడ్డలు పూర్తిగా పగిలిపోయి బ్లీడింగ్ రూపంలో అది మొత్తము ఆ విషపూరితమైన ప్రభావం అంతా మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఆమె ఆరోగ్యవంతంగా మార్చబడింది. అయితే ఆమె దేవుని చేత స్వస్థపరచబడింది కాబట్టి హాస్పిటల్కి వెళితే కొన్ని వేల రూపాయలు అవుతాయి, చాలా ఖర్చు ఎక్కువే అవుతుంది. అయితే దేవుడు ఆమెకి ఉచితంగానే స్వస్థతని ఇచ్చాడు. ప్రార్థన చేయగానే ఆమెకి దేవుడు ఆరోగ్యాన్ని సమకూర్చాడు. ఎందుకనగా నీతి సూర్యునికి రెక్కల కింద మనకేం కలుగుతుందంట? ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన రెక్కల కిందకి మనం వస్తే, ఆయన కాపుదల కిందకి మనం వస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం ఉంచితే మన కుటుంబాన్ని దేవుడు సంరక్షిస్తాడు. మనల్ని దేవుడు మేలుకరమైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన భద్రత, ఆయన రెక్కల్లో నుంచి గొప్ప ఆరోగ్యం, స్వస్థత దేవుడు మనకిచ్చి నడిపించేవాడిగా ఉంటాడు. అయితే దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు కదా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ భర్త చూస్తే డబ్బులు ఎక్కడి తీసేస్తాడని భయముతో ఆమె పొయ్యి మంటేసే కాడ ఒక గుంట తవ్వి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అంత డబ్బు కట్టిని పెట్టి తాపెట్టేసింది. అది పొదగటం అంటే. అందుకిందా చెప్పి ఒక ఆమె దేని మీద పొదగుతుంది? డబ్బుల మీద పొదగుతా ఉంది ఆమె. అలా పెట్టి మర్చిపోయింది. ఎప్పుడైతే దేవుడు ఈ కార్యం చేశాడో అది గుర్తుకొచ్చి, ఎట్టా హాస్పిటల్ పోయిన డబ్బులు అవుతాయి కదా, దైవజనులకి మనం కానుకగా ఇద్దామనే ఉద్దేశంతో అవి తీస్తే మొత్తం కాలిపోయి ఉన్నాయి. ఏమైపోయినాయి అవి? అవి సంవత్సరం అంతా పొదిగింది వాటి మీద. దేని మీద పొదిగింది? డబ్బుల మీద. ఒక సంవత్సరం అంతా పొదిగింది. అయితే బాగా ఆలోచించండి, ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనము దేవుని రెక్కల కిందకు వచ్చినప్పుడు, మనము దేవుని వైపు చూసినప్పుడు, మన మీద ఎటువంటి మరణకరమైన పరిస్థితులు వచ్చినా, భయంకరమైన అనారోగ్యాలు సంభవించిన, దేవుడే వాటిలో నుంచి మనల్ని విడిపించి తీసుకుని. ఎందుకంటే ఆయన రెక్కల కింద మనకేముంది? ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల కింద మనకేముంది? ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల కింద మనకేముంది? కాపుదల ఉంది. ఆయన రెక్కల కింద మనకేముంది?
భద్రత, సంరక్షణ, ఎంతో శ్రేష్టమైన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి నడిపించేవాడిగా ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన దేవుని ఆత్మ జలముల మీద, అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉన్నప్పుడు అల్లాడుచున్న చీకటి అనేది మరణాన్ని, అది దేవుని తీర్పును తెలియపరుస్తుంది. ఆ చీకటి నీటిని కమ్ముకోవటం అనేది మరణాన్ని తెలియపరుస్తుంది. ఈ మాట మీకు అర్థమవడానికి యోహాను సువార్త తీసుకోండి, దేవుని వాక్యంలో చూద్దామండి. 2వ అధ్యాయం తీసుకోండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలు దాన్ని గమనించండి, ఆ వాక్యం చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని వాక్యం చూద్దామండి. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం చదివించినప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి పాస్టర్ గారు, అది పెళ్లిలో చదివించే వాక్యం కదా అని మీకు అనిపించవచ్చు. కానీ వాస్తవం చెప్పాలంటే యోహాను సువార్త 2వ అధ్యాయం అనేది వివాహానికి సంబంధించిన వాక్య భాగము కాదు. అది అర్థమవుతుందా? ఆ 2వ అధ్యాయము రాయబడింది వివాహాన్ని ఉద్దేశించి దేవుడు రాపించలేదు. ఎందుకంటే అక్కడ స్టార్టింగ్లో దేవుడు ఏం చెప్తాను చూడండి. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిను. యేసు తల్లియు అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యుల వివాహమునకు పిలువబడిరి అని రాయబడింది. అయితే ప్రియమైన బిడ్డలారా, 2వ అధ్యాయంలో మొట్టమొదటి మాట ఏమని రాయబడింది? 3వ దినమున అని చెప్పి రాయబడింది. వాస్తవం చెప్పాలంటే అక్కడ 5వ దినము అని చెప్పి రాయబడాలేమో. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒకసారి మీరు చూడండి, దేవుని వాక్యం చదవండి, నేను చెప్తాను, దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అదేమిటనే విషయము దేవుని వాక్యంలో చూద్దామండి. ఇక్కడ 1వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుని వాక్యం చూద్దాండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అలాగనే 28 చదువు, 29 చదువు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. ఇక్కడ చూడండి, అక్కడ 29వ వచనంలో ఏమని రాయబడింది? మరునాడు అని రాయబడింది. అనగా ఇక్కడ మరునాడు అని రాయబడితే దానికి ముందు ఒక రోజు జరిగిపోయింది. ఇది ఎన్నో రోజు అవుతుంది? ఇది 2వ రోజు అవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే 35వ వచనం కూడా చదవండి. మరునాడు మరలా యోహాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళా ఏం రాయబడింది? మరునాడు అని చెప్పి రాయబడి. ఇంత ఎన్ని రోజులు అయింది? అక్కడ 3 దినాలు అయింది. తర్వాత మనం చూసినట్లయితే 43వ వచనం కూడా చదవండి. మరునాడు ఆయన గలిలయకు. చూడండి, ఇక్కడ కూడా ఏం రాయబడింది? యోహాను భక్తుడు మరునాడు అని చెప్తూ వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమని మాట్లాడాడు? అక్కడ ఆయన 3వ దినము అని చెప్పి మాట. వాస్తవానికి అక్కడ ఎన్నో దినం చెప్పాలి? 5వ దినం అని చెప్పి రాయాలి. కానీ 3వ దినం ఎందుకు రాశాడంటే, ప్రేమికుడి బిడ్డలారా, 3వ దినం అనేది 3 అనే సంఖ్య పునరుద్ధానానికి సంబంధించినటువంటి సంఖ్యగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన సిలువ మరణము, భూస్థాపన, సిలువ యొక్క పునరుద్ధానము అనేది 3 విషయాలు. కాబట్టి 3 అనే సంఖ్య దేవుని యొక్క పునరుద్ధానానికి సంబంధించిన విషయం. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం ఎందుకు రాయబడిందంటే, ఆయన మరణాన్ని జీవంగా మార్చడం కొరకుగా అంటూ ఆయన ఈ అధ్యాయాన్ని రాయించడం జరిగింది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ కార్యంలో, ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన శిష్యులకి ఏం చెప్పాడంటే, అక్కడ 6 రాతి బాండ్లు ఉంటాయి. ఎన్ని రాతి బాండ్లు ఉన్నాయి? ఇక్కడ 6 రాతి బాండ్లు ఉన్నప్పుడు
ఆ 6 రాతి బండల్ని అంచుల మట్టుకు దేంతో నింపమంటాడు ఆయన? నీళ్లతో చదవండి ఆ మాటని, దేవుని వాక్యం చూద్దాం 6వ వచనం కాడ నుంచి. యూదుల శుద్ధీకరణ ఆచారణ ప్రకారం యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2 మూడేసి తూముల పట్టు 6 రాతి బాణలను 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిడి. చూడండి, యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో కానా అనే ఊర్లోకి ప్రవేశించినప్పుడు ఆడొక కార్యం జరుగుతుంది. అయితే ఆ కార్యంలో వివాహ కార్యంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే, ఆ 6 రాతి బాణల్ని మీరు నీళ్ళతో అంచుల మట్టుకు నింపండి అని చెప్పిన తర్వాత ఆ నీళ్ళు ప్రభువైన యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మారుస్తాడు. ఎలా మార్చాడు ఆయన? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్ళని ద్రాక్షారసముగా మార్చటం అంటే మరణాన్ని జీవముగా మార్చటము అని అర్థమైందా ప్రియమైన బిడ్డలారా? మరణాన్ని దేవుడు ఎలా మార్చాడు? జీవముగా మార్చివేశాడు. ఎందుకంటే ఇక్కడ గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిను. ఆ వివాహానికి యేసు తల్లియు యేసు ప్రభు శిష్యులు హాజరయ్యారంటే తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆ వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అయిపోగానే యేసు తల్లి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పగానే ప్రభువుని యేసు ఏమన్నాడు అక్కడ? ప్రియమైన బిడ్డలారా, వివాహము అంటే అర్థం ఏంటంటే మానవ జీవితం యొక్క కొనసాగింపు. అయితే మన జీవితంలో మనకేమైపోయింది? ద్రాక్షారసం అయిపోయిందా? అయిపోలేదా? మన కుటుంబంలో సంతోషం ఉందా? అయిపోయిందా? మీకు అర్థమైందని చెప్పే మాట. మీ శరీరంలో ఆరోగ్యం ఉందా లేక అయిపోయిందా ద్రాక్షారసము? అంటే మన జీవితంలో గడిచిన కొన్ని దినాలు సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు అదే సంతోషంతో మనం జీవిస్తున్నామా అంటే జీవించడం లేదు. కారణం ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? గతంలో ఆరోగ్యవంతంగా ఉండాము, ఇప్పుడు ఆరోగ్యం లేక అనారోగ్యంతో ఉన్నామంటే ఏమైపోయింది? నీకు ద్రాక్షారసం అయిపోయింది. గతంలో నీ కుటుంబంలో ప్రేమ, అనురాగాలు, ఆత్మీయతలు, స్నేహబంధాలు, ఎంతో అన్యోన్యమైన బంధము కలిగినటువంటి జీవితము ఉండింది. ఇప్పుడు చూస్తే ఎవరికి వారే ఎవరి దారిలో వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? మన కుటుంబంలో వచ్చిన ప్రతి కొదువు నీ జీవితంలో సంతోషం అయిపోయినా, నీ జీవితంలో ఆరోగ్యం అయిపోయినా, నీ జీవితంలో ఆశీర్వాదం పోయి నష్టంలో నువ్వు పడిపోయినా, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా కానీ నువ్వు ప్రభు అయిన యేసయ్యకి చెప్పాలి, ప్రభువా నా కుటుంబంలో సంతోషం లేదు, నా జీవితంలో శాంతి సమాధానం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, మా కుటుంబంలో ప్రేమ అనురాగాలు పూర్తిగా అంతమైపోయినాయి ప్రభు అని చెప్పి నీకైపోయిన ద్రాక్షరసం గురించి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను అంచుల మట్టుకు నువ్వేమైపోయినావు? మరణంతో నిండిపోయావు, శాపంతో నిండిపోయావు, దుఃఖముతో నిండిపోయావు, వేదనతో నిండిపోయావు. అయితే ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీ మరణాన్ని జీవముగా మార్చే దేవుడు, నీ జీవితంలో దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు, నీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగలిగే దేవుడు. అర్థమవుతుందా? నీ జీవితంలో ఉన్నటువంటి కోల్పోయిన ప్రేమని తిరిగి ప్రేమ సామ్రాజ్యంతో కట్టగలిగే దేవుడు నువ్వు ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభు. అయితే ప్రేమ బిడ్డలారా, యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మార్చడం అంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని దేవుడు మార్చివేయగలడు. ఈ మాట మీకు అర్థమవడానికి నేను ఒక విషయం చెప్తా చూడండి. నిర్గమాకాండంలో నుంచి ఒక మాట మీకు తెలియపరుస్తాను. 15వ అధ్యాయంలో వాక్య భాగం, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో దేవుని వాక్యం చూద్దామండి. వాక్య భాగం నిర్గమాకాండం 15వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం చూద్దాండి. మోషే
సముద్రము నుండి ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వం అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు మోషే ప్రవక్తని ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించి ఫరో చేతిలో నుంచి, ఫరో అధికారం నుంచి దేవుడు విడిపించి వాళ్ళని ఎర్ర సముద్రం గుండా తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదటికి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు షూరు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్ళగా వాళ్ళు ఆ ప్రాంతం అంతా 3 దినాలు సంచరిస్తూ తిరిగారు. కానీ వాళ్ళకి త్రాగడానికి ఏం దొరకలేదంట, మంచి నీళ్లు దొరకలేదంట. అయితే వాళ్ళు అలాగనే ప్రయాణం కొనసాగిస్తూ మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ నీళ్లు తాగదామంటే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో మనకి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. లేకపోతే భార్యాభర్తల మధ్య ఏం అనుభవాలు ఎదురవుతున్నాయి? గతంలో ప్రేమ ఉండింది, ఇప్పుడు ఎలాంటి అనుభవంలోకి వచ్చాము? మనము చేదు అనుభవంలోకి వచ్చాము. అలాగే నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నువ్వు చేస్తున్న బిజినెస్ కావచ్చు, లేక నువ్వు చేస్తున్న వ్యవసాయములు కావచ్చు, దాంట్లో నువ్వు ఎంతో కష్టపడి శ్రమించి ఎంతో ప్రయాసపడి నీ కుటుంబం కోసం, నీ కుటుంబం బాగో కోసము ఎంతో శ్రమించి కాయ కష్టం చేస్తున్నావు. కానీ ఆ చేను కావచ్చు, ఆ వ్యవసాయం కావచ్చు, ఆ బిజినెస్ కావచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి ఆ వ్యాపారం కావచ్చు, లేక నువ్వు చేస్తున్నటువంటి ఆ పని కావచ్చు, నీకేం తీసుకుని వచ్చి పెడుతుంది? లాభం తీసుకొస్తుందా, లేకపోతే చేదునిస్తుందా? చేదుని కలగ చేస్తుంది. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారు, షూరు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు దొరకలేదంట. నేను చాగరం అనే ప్రాంతానికి వెళ్ళాను. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక కుటుంబం ఉంది, రాహేల్ అక్కడ ఒక ఉంది. ఆమె ఎప్పుడు వెళ్ళినా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి, అనేక సంవత్సరాల నుంచి కనీసం కట్టుకోవడానికి కూడా నాకు గృహం లేదు అని చెప్పి వాళ్ళు ఎంతగానో బాధపడే వాళ్ళు. గృహం ఎలాంటిదంటే ప్రియమైన బిడ్డలారా, ఒక చిన్న రూము లాంటిది. ఉదాహరణ చెప్పి మనం వాష్రూమ్ కట్టించుకుంటాం చూసావా, అలాంటి రూమ్లో మాత్రం నివసిస్తున్నారు. అయితే అనేక దేవుళ్ళు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు, ఎంతో కష్టపడి భార్య భర్తలు ఇరువురు కలిసి ఎంతో ప్రయాసపడుతూ ధనాన్ని సంపాదిస్తున్నారు. ధనము వస్తుంది కానీ అయితే గృహం కట్టుకోలేకపోతున్నారు. ధనము సమకూర్చబడుతుంది కానీ తెలియని రీతిగా అవి ఖర్చు అయిపోతున్నాయి. కాబట్టి అనేక దినాల నుంచి దరిద్రపు స్థితిని, చాలా పేదరికపు స్థితిని, చాలా దుఃఖంతో కూడినటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళు పని చేస్తున్నారు కానీ ఉండటానికి వాళ్ళకి ఏం లేదు, నివాసం లేదు. వాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళు సురక్షితంగా ఉండే ఒక భద్రత, ఒక చక్కటి గృహం వాళ్ళకి లేకుండా పోయింది. అలాగనే ఇలా అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత 2024 సంవత్సరంలో మరొకసారి ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతికి వాళ్ళకి చక్కటి గృహాన్ని దేవుడు కలుగ చేశాడు. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పానంటే మన జీవితంలో మనము సంపాదిస్తున్నాం కానీ అనుభవించటం లేదు, మనం ప్రయాసపడుతున్నాం కానీ ప్రతిఫలం రావటం లేదు. ఒక వ్యక్తి చెప్పాడు, పాస్టర్ గారు, నేను మా ఇల్లుని బాగు చేసుకుందామని, నా కుటుంబం బాగుపడుతుందని చెప్పి నేను చేస్తున్న వ్యవసాయం చూస్తే చాలా నష్టంగా, చాలా ఇబ్బందికరంగా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత పౌలు పాస్టర్ గారు ఇంకా మేము కలిసి అనేక మంది కలిసి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంటే గతంలో అతనికి 40 బస్తాలు మాత్రమే అట్ట పండుతూ వచ్చేటివి. అయితే ఈ సంవత్సరము అతను యేసు ప్రభువుని నమ్ముకొని క్రమక్రమంగా దేవుని మందిరికి వచ్చేసరికి అది 100 బస్తాలుగా అవి మార్చబడుతూ వచ్చాయి. గతంలో ఆ వ్యవసాయం అతనికి చాలా తక్కువ పంటే కావచ్చు కానీ 40 బస్తాలు మాత్రమే వచ్చేటువంటి ఆ పంట చివరికి ఇప్పుడు ఎన్ని బస్తాలు వచ్చిన అతనికి 100 బస్తాలుగా మార్చు. గతంలో అది ఆ పంట అతనికి ఏం కలగ చేసింది, చేదు అనుభవాన్ని తీసుకుని వచ్చింది. కానీ అతడు ఆ పంట పొలాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని వైపు చేతులు చాచినప్పుడు ఆ చేదు అనుభవాన్ని దేవుడు అతనికి మధురమైనటువంటి అనుభవముగా మార్చివేశాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, అసలు మన జీవితంలో వ్యాపారం చేసినా, బిజినెస్ చేసినా, లేక వ్యవసాయం చేసినా,
మనం ఎంతగానో కష్టపడి పని చేసినా కానీ ఎటువంటి లాభము, ఎటువంటి మేలు, ఎటువంటి క్షేమము మనకి కలగకుండా ఎందుకు అయిపోతుందంటే, ప్రియమైన బిడ్డలారా, మారా అంటే అర్థం ఏమిటి? చేదు అని అర్థము. అయితే ఈ పేరు బైబిల్ గ్రంథంలో ఎవరికి ఉంది? నయోమి అనే పేరు కలిగిన ఒక స్త్రీకి ఉంది. అయితే ఆమె పేరు నయోమి అయితే ఆమెకు కలిగిన కష్టాన్ని బట్టి, ఆమెకు కలిగిన నష్టాన్ని బట్టి, ఆమెకు కలిగినటువంటి ఆ శాపకరమైన జీవితాన్ని బట్టి తనకు తానే ఆ పేరు పెట్టుకునింది. ఏమని పెట్టుకునింది? నయోమి అంటే అర్థం ఏమిటి? మధురమైనది, మనోహరమైనది, సంతోషకరమైన అనే గొప్ప జీవితం జీవించే ఆ స్త్రీ జీవితం చివరికి ఎలా అయిపోయిందంటే చేదు అనుభవం, మారా అనుభవంలోకి వచ్చేసింది. అనగా చేదుగా మార్చబడి. ఎందుకు మార్చబడిందంటే ఆమె బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశం వైపుకి కదిలి వెళ్ళింది. తను, తన భర్త, తన 2 కుమారులు, కోడలు కలిసి ఏ దేశానికి వెళ్ళే వాళ్ళు? మోయాబు దేశానికి, మోయాబు ప్రాంతంలో వెళ్ళారు. ఎందుకంటే బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పోషించబడడానికి చాలా కష్టంగా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనము గనుక మోయాబు దేశానికి వెళితే, మోయాబు ప్రాంతానికి వెళితే అక్కడ మన కుటుంబం క్షేమంగా పోషించబడుతుంది. ఇంకా చెప్పాలి, మనం అధికమైన లాభాన్ని చూడగలుగుతామన్న ఉద్దేశంతో నయోమి తన భర్తతో, తన 2 కుమారులతో, అలాగనే కోడలు తీసుకొని బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాళ్ళు ఎక్కడ ఉండమని చెప్పారు? ఆయన మోయాబులోనా, బెత్లెహేములోనా? బెత్లెహేము ప్రాంతంలో ఉన్నమాట. అర్థం ఏంటంటే, బెత్లెహేములో ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుని సంరక్షణలో, దేవుని చిత్తంలో. మనము గనక దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి వెళితే, మనము గనక దేవుని ఉద్దేశాన్ని పక్కకు త్రోసి వెళితే, మనము దేవుని నిర్ణయం కాదని చెప్పి దేవుని నిర్ణయాన్ని నెట్టివేసి మనం ముందుకు వెళితే మన జీవితంలో అనేకమైన చేదు అనుభవాలు ఎదురవుతూ వస్తాయి. ఆ బెత్లెహేము ప్రాంతంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఏమి జరిగింది, వీళ్ళు కూడా అదేగా జరుగుతుంది. అయితే వీళ్ళు దానికంటే భయపడిపోయి వారికంటే ముందుగా మోయాబు దేశానికి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే దేవుడు బెత్లెహేములో నిలిపిన దేవుడు కరువు వస్తే ఏమిటి, నష్టం వస్తే ఏమిటి, ఇబ్బంది కలిగితే ఏమిటి, నిన్ను అక్కడ నిలిపిన దేవుడు, నిన్ను అక్కడ స్థిరపరచిన దేవుడు, ఏది సంభవించినా, ఏది కలిగినా కానీ ఆయన నిన్ను పోషిస్తాడనే సత్యాన్ని మర్చిపోయి నయోమి ఎక్కడికి వెళ్ళిందామే? మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. అయితే ప్రియమైన బిడ్డలారా, నీకు నష్టముగా వచ్చినా, లేక నీకు ఇబ్బంది ఎదురైనా, లేక నీకు ఆటంకముగా ఉన్నా, నిన్ను దేవుడు ఏ స్థలములో మొట్టమొదటి పెట్టాడు, నిన్ను దేవుడు ఏ స్థలములో మొదటగా స్థిరపరిచాడు, దేవుడు నిన్ను ఏ సంఘములో మొట్టమొదటిగా దేవుడిని స్థాపించి అక్కడ నాటాడో, నీవు ఆ సంఘము కాదని, లేక నువ్వు ఆ ప్రదేశం కాదని, లేక నువ్వు ఆ ఊరు కాదని, లేక ఆ పని కాదని చెప్పి దేవుని ఉద్దేశంలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి, దేవుని ప్రణాళికలో నుంచి నీకు నీవే సొంత నిర్ణయం చేసుకొని బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళావంటే, వెళ్ళటం వల్ల నయోమి జీవితం ఏం జరిగింది? భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. తిరిగి మళ్ళా బెత్లెహేము అద్భుతంగా దీవెనికరంగా అని తెలిసిన తర్వాత మళ్ళా తిరిగి బెత్లెహేముకి వస్తే ఏమని పేరు పెట్టుకునింది ఆమె? నేను బెత్లెహేము కాదని చెప్పి, దేవుని ఉద్దేశం కాదని చెప్పి, దేవుని చిత్తము కాదని చెప్పి వేరొక చోటుకి వెళ్తే బాగుపడతాను చెప్పి పోయాను, కానీ నేను బాగుపడింది లేదు, కానీ భయంకరమైన చేదు అనుభవాలు నా జీవితంలో నేను ఎదుర్కొన్నానని చెప్పి నా పేరు మీరు నయోమి అని పిలవద్దు, ఏమని పిలవమని చెప్పింది? మారా అని చెప్పి పిలువబడింది. అంటే ఏంది? నా జీవితం చేదుగా మార్చబడింది, నా జీవితము చేదు అనుభవంలోకి మునిగిపోయింది, నా జీవితంలో సంతోషం లేదు. ఒకప్పుడు నేను మనోహరమైన జీవితాన్ని జీవించాను, సంతోషకరమైన జీవితాన్ని జీవించాను, నా జీవితం ఎంతో అద్భుతమైన రీతిగా, క్షేమకరమైన రీతిగా మార్చబడింది. కానీ నేను దేవుని ఉద్దేశంలో వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం చాలా దారుణంగా నష్టపోయింది. నాకు ఇప్పుడు తెలిసి వచ్చి బెత్లెహేము ప్రాంతానికి వచ్చానని చెప్పి మీరు నన్ను నయోమి అని పిలవద్దు, ఏమని పిలవమని చెప్పింది ఆమె? మారా అని చెప్పి పిలువబడింది. ప్రియమైన బిడ్డలారా, నీవు గనుక దేవుని రెక్కల కిందకు వస్తే, దేవుని హస్తంలోకి వస్తే, నీవు గనుక దేవుని కాపుదల కిందకు వస్తే, నీవు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే, నీ జీవితాన్ని దేవుడు చేదు అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చివేయగలడు. మా దైవజనుల్లో దాసపాస్ట్ అని ఒక దైవజను ఉన్నాడు. మా ఊర్లో నుంచి ఆయన్ని వెలివేశారు. ఏం చేశారు? ఆయన్ని వెలివేశారు. ఎందుకు వెలివేశారంటే యేసు ప్రభువుని నమ్మాడని, ప్రార్థనలు చేసుకుంటున్నారని. గ్రామం వెలివేసింది.
వాళ్ళకి ఎవరు సహాయం చేయకూడదు, వాళ్ళకి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు, కనీసం వాళ్ళ అంగడికి వచ్చినా కానీ ఏ వస్తువు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు బయటే తెచ్చుకోవాలి. కనీసం వాళ్ళ ఇంట్లో ఏ కార్యము జరిగినా కానీ ఆ కార్యంలో ఎవరు పాలు పంపు, కనీసం వాళ్ళ ఇంట్లో మనుషులు చనిపోయినా కానీ దయచేసి ఎవరు సహకరించకూడదని చెప్పి ఆ గ్రామ ప్రజలంతా మొత్తం ఒక్క కట్టుగా అయిపోయారు. చాలా కష్టపడ్డాడు. అక్కడున్న మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము, చాలా హింస అనుభవించాము. ఆ గ్రామ ప్రజలు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టారు. చిత్రహింస గురి చేసినా కానీ వాళ్ళ మీద ఎటువంటి పగ పెట్టుకోలేదు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తవచ్చు. ప్రభువా, వీళ్ళు తెలుసో తెలియకో చేస్తా, అయినా కానీ పర్వాలా, వాళ్ళు హింసించిన, వాళ్ళు చిత్రహింస గురి చేసిన, కేసు పెట్టి ఇబ్బంది పెట్టినా కానీ నేను మటుకు నేను విడిచిపెట్టిన, వాళ్ళు గ్రామంలోంచి పూర్తిగా వెలివేసినా కానీ, నాకు ఏ హాని జరిగినా, వాళ్ళు వచ్చినా రాకపోయినా కానీ నీవు మాత్రమే నాకు చాలు ప్రభు అని చెప్పి నిలబడిన తర్వాత ఆయనకి 2 కుమారులు 1 కుమార్తె. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇటీవలే 2024 సంవత్సరంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఏ గ్రామ ప్రజలతో వెలివేశారు, ఏమి గ్రామ ప్రజలతో అతని మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు, ఏ గ్రామ ప్రజలైతే అతని దగ్గరికి అసలు పాడే పూర్తిగా అసభ్యకరంగా నీచంగా చూశారు, వారు వచ్చి అన్నారు, ఏదో పొరపాటు అయిపోయింది, క్షమించరా, మనకి కక్షలు పగలు పంతాలు వద్దు, మమ్మల్ని క్షమిస్తే ఇది మొదలుకొని మనం మొదట్లో ఎంత ప్రేమ అనురాగాలతో ఉన్నామో అదేవిధంగా ఒక కట్టుగా చర్చికి వెళ్ళేవాళ్ళు, చాలు మనం కలిసి ఉందామరా అని చెప్పి ఒక ఉద్దేశంతో క్షమాపణ అడిగారు. ఎవరు? గ్రామం మొత్తం అడిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని జీవితంలో చేదును దేవుడు మధురముగా మార్చివేశాడు. దేవునికి ఎందుకో తెలుసా? అతని 3 పిల్లలైతే కుమార్తెకి అనగా శ్రీహరికోటలో ర్యాకెట్ తయారు చేసే కంపెనీలో నుంచి జాబ్ చేసే వ్యక్తి భర్తగా వచ్చాడు. 2వ కుమారుడికి గొప్ప రాజకీయవేత్త మామగా ఉన్నాడు. అంటే ఇతని పొజిషన్, ఇతని స్టేటస్, ఇతని స్థితి ఐశ్వర్యవంతంగా అయిపోయింది. గ్రామ ప్రజలకు ఏమైపోయిందంటే, వీడు మనకంటే గొప్పవాడిగా అయిపోయాడు, ఇతను ఇంకా అతను మనం పట్టించుకోకుండా అయిపోతాడేమో, ఇక ఇప్పుడు అతనికి మనం ఉన్నా లేకపోయినా, అతను మనం పట్టించుకోకపోయినా అతడు సమృద్ధివంతమైన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అతడు ఎక్కడ మనం మర్చిపోతాడేమో అని భయంతో వెళ్ళాడు గ్రామ ప్రజలు అక్కడికి. ఎందుకు? క్షమాపణ కోసం. ఇక గతంలో అతను మనం హింసించాము, కానీ ఇప్పుడు అతనికి మన అవసరం లేదు. ఇప్పుడు ఎలాగైనా అతనితో మన స్నేహం చాలా ఉద్దేశంతో గ్రామ ప్రజలు మొత్తం వెళ్ళి, ఎందుకంటే అంత గొప్పగా దేవుడు అతను ఆశీర్వదించి. ఎందుకంటే గతంలో చిత్రహింసకు గురయ్యాడు, చాలా చేదు అనుభవాలు చూశాడు. అయితే దేవుడు తన జీవితాన్ని మధురముగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా అలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే దేవుడు నీ జీవితాన్ని కూడా మధురముగా మార్చగలడు. నీ జీవితాన్ని దేవుడు మహిమకరంగా మార్చివేయగలడు. నీ జీవితాన్ని దేవుడు గొప్ప స్థితిలో మార్చి నిలబెట్టగలడు.